Hi students, this is Prabhakar. I'm from Kakinada. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్లో ఐపీఈ అంటే ఫైనల్ ఎగ్జామినేషన్స్లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఆసిలేషన్స్ అనే చాప్టర్ నుంచి కంపల్సరీగా ఒక క్వశ్చన్ వస్తుంది. సో ఇది 8 మార్క్స్ క్వశ్చన్. యాక్చువల్లీ ఒక్కొక్కసారి ఈ క్వశ్చన్తో పాటు ప్రాబ్లం కూడా జాయిన్ చేసి అడుగుతున్నారు. అయితే ఈ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ ఏంటంటే ఎస్హెచ్ఎం అంటే ఏంటి, సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటే ఏంటి, అలాగే ఒక పార్టికల్ కనుక యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో మూవ్ అవుతూ ఉంటే దాని యొక్క ప్రొజెక్షన్ డయామీటర్ మీద ఎస్హెచ్ఎంలో ఉంది అని ప్రూవ్ చేయమంటాడు. అసలు మీకు ప్రొజెక్షన్ అంటే ఏంటో చెప్తాను చూడండి. ప్రొజెక్షన్ అంటే ఇలా ఎక్స్టెన్షన్ చేయగా వచ్చిన పార్ట్ అన్నమాట. యాక్చువల్లీ ఇలా అంటే మీకు కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంటుంది. కాబట్టి నేను స్టూడెంట్స్కి ఏం చెప్తానంటే, ఇక్కడ ఒక లైట్ తీసుకోండి, ఇక్కడ కూడా ఒక లైట్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 లైట్స్ ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు ఈ పార్టికల్ ఇలా యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో తిరుగుతున్నంతసేపు దీని యొక్క నీడ, దీన్నే నేను ప్రొజెక్షన్ బదులు నీడ అని చెప్తున్నాను అనమాట, షాడో. ఓకే, దీని యొక్క షాడో, మనం ఇక్కడ షాడో అని అనకూడదు, ప్రొజెక్షన్ అనాలి. దీని యొక్క ప్రొజెక్షన్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇది ఈ ప్రొజెక్షన్ యొక్క మోషన్ని మనం ఎస్హెచ్ఎంలో ఉంది అని చూపించాలి. ఈ పార్టికల్ ఆల్రెడీ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో ఉంది, ఈ ప్రొజెక్షన్ మన ఎస్హెచ్ఎంలో ఉంది అని ప్రూవ్ చేయాలి. ఓకే, అంటే మీకు పార్టికల్ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు దీని షాడో ఏమవుతుందంటే, దీని యొక్క ప్రొజెక్షన్ ఏమవుతుందంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది స్క్రీన్ మీద. ఓకే, మనం డయామీటర్ మీద ఉంది అని ప్రూవ్ చేయాలి. డయామీటర్ మీద ఒక స్క్రీన్ ఉంది అని అనుకోండి. ఓకే, మీకు అర్థం అవడం కోసం చెప్పాము. మీరు ఎగ్జామ్లో ఈ లైట్స్ కానీ ఈ స్క్రీన్ కానీ అనే వర్డ్స్ ఉపయోగించకూడదు. ప్రొజెక్షన్ అనే అనాలి, డయామీటర్ అనే అనాలి. ఓకే, ఇప్పుడు పార్టికల్ ఇలా ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, ఇది సి అనుకోండి, ఇది డి అనుకోండి. ఇప్పుడు పార్టికల్ ఏ నుంచి బికి వచ్చినప్పుడు ఇది ఓ అనుకోండి. ప్రొజెక్షన్ ఏమవుతుందిరా అంటే ఓ నుంచి బికి వస్తుంది. బి నుంచి సికి పార్టికల్ వచ్చినప్పుడు ప్రొజెక్షన్ బి నుంచి ఓకి వస్తుంది. మళ్ళా సి నుంచి డికి వచ్చినప్పుడు ప్రొజెక్షన్ ఓ నుంచి డికి వస్తుంది. పార్టికల్ డి నుంచి ఏకి వెళ్ళినప్పుడు ప్రొజెక్షన్ డి నుంచి ఓకి వస్తుంది. అంటే ఒక పార్టికల్ కనుక యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో తిరుగుతూ ఉంటే దాని యొక్క ప్రొజెక్షన్ డయామీటర్ మీద సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఉంటుంది అని మనం ప్రూవ్ చేయాలన్నమాట. అసలు ఫస్ట్ సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటే ఏంటో నేర్చుకుందాం. సింపుల్ హార్మోనిక్ మోషన్ అవ్వాలి అంటే 3 కండిషన్స్ని ఆ పార్టికల్ సాటిస్ఫై చేయాలన్నమాట. ఏంటి ఆ కండిషన్స్ అంటే, ఫస్ట్ వన్, అది పీరియాడిక్ మోషన్లో ఉందని ప్రూవ్ చేయాలి. పీరియాడిక్ మోషన్. మనం ఇప్పుడు పార్టికల్ని కాదు, ప్రొజెక్షన్ను ప్రూవ్ చేయాలి ఎస్హెచ్ఎం అని. సో ఈ ప్రొజెక్షన్ పీరియాడిక్ మోషన్లో ఉంది అని ప్రూవ్ చేయాలి. పీరియాడిక్ మోషన్ అంటే ఏంటో చెప్తాను. సెకండ్ కండిషన్ ఏంటంటే, అది టు అండ్ ఫ్రో మోషన్ చేయాలి కంపల్సరీగా. ఎస్హెచ్ఎం సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఉండాలి అంటే ఇంకొక కండిషన్ ఏంటంటే, దాని యొక్క యాక్సలరేషన్ దాని డిస్ప్లేస్మెంట్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది అని ప్రూవ్ చేయాలి. అండ్ యాక్సలరేషన్ డిస్ప్లేస్మెంట్ రెండు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయని చెప్పాలి. ఈ 3 కండిషన్స్ని ఏదైనా ఒక పార్టికల్ కానీ ఒక బాడీ కానీ సాటిస్ఫై చేస్తే అప్పుడు ఆ బాడీ సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఉన్నట్టు అనమాట. ఓకే, ఇప్పుడు నేను సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఒక పార్టికల్ ఉంది లేదా ఆ ప్రొజెక్షన్ ఉంది అని ప్రూవ్ చేయాలి అంటే ఫస్ట్ పీరియాడిక్ మోషన్ అంటే ఏంటో చెప్దాం. అసలు ముందు పీరియాడిక్ మోషన్ అంటే, ఇప్పుడు ఒకే టైం పీరియడ్ తీసుకోవాలన్నమాట. ఏదన్నా పార్టికల్ కాన్స్టెంట్ టైం పీరియడ్ మెయింటైన్ చేస్తుంది అనుకోండి, అప్పుడు అది పీరియాడిక్ మోషన్లో ఉన్నట్టు. కాన్స్టెంట్ టైం పీరియడ్ అంటే ఏంటి సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఎర్త్ ఉందనుకోండి,
సన్ చుట్టూ దిస్ ఇస్ సన్, దిస్ ఇస్ ఎర్త్ తిరిగి రావడానికి ఎంత టైం పడుతుంది అంటే 365 డేస్ పడుతుంది. ఈ 365 డేస్ని ఏమంటారంటే టైం అని అనరు, టైం పీరియడ్ అంటారు. టైం పీరియడ్ అంటే ద టైం టేకన్ బై ద ఎర్త్ టు కంప్లీట్ వన్ రెవల్యూషన్. అంటే మరి టైం అని దేన్ని అంటామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఎంత టైం పడుతుంది అని అంటాం. అంటే ఎంత టైం అంటే ఇక్కడి నుంచి మేబీ ఒక 60 డేస్ పట్టచ్చు, 70 డేస్ పట్టచ్చు. దాన్ని టైం అంటాం. టైంని జనరల్గా టీతో రిప్రజెంట్ చేస్తాం. టైం పీరియడ్ అంటే ఏంటంటే ద టైం టేకెన్ బై ఎర్త్ ఆర్ ఎనీ బాడీ టు కంప్లీట్ వన్ రెవల్యూషన్, లేదా కొన్ని కేసెస్లో వన్ ఆజిలేషన్, లేదా కొన్ని కేసెస్లో వన్ రొటేషన్. ఇలా టైం పీరియడ్ అంటే ఏంటంటే కంప్లీట్ ఆజిలేషన్ చేయడానికి కానీ కంప్లీట్ రెవల్యూషన్ చేయడం కానీ ఒక పార్టికల్ లేదా ఒక బాడీ తీసుకునే టైంనే టైం పీరియడ్ అంటారు. టైం పీరియడ్ని మనం క్యాపిటల్ టీతో రిప్రజెంట్ చేస్తాం. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ టైం పీరియడ్ కాన్స్టెంట్గా ఉండాలి, అప్పుడు దాన్ని పీరియాడిక్ మోషన్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ ఎప్పుడు 365 డేసే తీసుకుంటుంది. ఒకసారి వెళ్ళడానికి 365, సెకండ్ టైం వెళ్ళడానికి 465 అలా తీసుకోవట్లేదు కదా. సో దీని టైం పీరియడ్ కాన్స్టెంట్, అంటే ఎర్త్ పీరియాడిక్ మోషన్లో ఉందన్నమాట. అలాగే మూన్ ఉందనుకోండి, ఎర్త్ చుట్టూ తిరిగి రావడానికి, మూన్ ఎర్త్ చుట్టూ తిరిగి రావడానికి నియర్లీ 29 డేస్ ఆర్ 28 డేస్ తీసుకుంటుంది. ఇప్పుడు అదే రేంజ్లో వచ్చేస్తుంది అక్కడికి, అంటే ఎప్పుడు 29 డేసే తీసుకుంటుంది. అంతేకాని ఒకసారి 60 డేస్, ఒకసారి 70 డేస్ ఉండదు. అంటే అది కూడా టైం పీరియడ్ కాన్స్టెంట్ అనమాట, అది కూడా పీరియాడిక్ మోషన్లో ఉన్నట్టు. ఇప్పుడు మీరే చూడండి, కాలేజ్కి ప్రతిరోజు 8 o'clockకి వెళ్తారు లేదా 9 o'clockకి వెళ్తారు. కాలేజ్ 5 o'clock అయిపోతే 5 o'clock వచ్చేస్తారు. సో మీరు ప్రతిరోజు అదే టైమింగ్స్ ఫాలో అవుతూ ఉంటారు. కాబట్టి మీ మోషన్ కూడా ఏమనొచ్చు అంటే పీరియాడిక్ మోషన్లో ఉన్నారు అని చెప్పచ్చు. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సింపుల్ పెండులం అనేది కూడా దాని టైం పీరియడ్ కాన్స్టెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ పెండులం అంటే ఒక ఏదైనా మాస్కి ఒక అన్స్ట్రెచబుల్ స్ట్రింగ్, ఏదన్నా వైర్ లాంటిది, తీగ లాంటిది ఏదన్నా కట్టి దాన్ని ఒక రిజిడ్ సపోర్ట్కి హ్యాంగ్ చేయాలి. ఇక్కడ చేసిన తర్వాత దాన్ని కొంత భాగం తీసుకొచ్చి, అంటే కొంత ఫోర్స్తో దాన్ని పక్కకి పుల్ చేసి విడిచిపెట్టామంటే అది అటు ఇటు ఆజిలేషన్స్ చేస్తూ ఉంటుంది. సో ఇలా వెళ్ళి రావడాన్ని ఒక ఆజిలేషన్ అంటాం. ఇలా ఒక ఆజిలేషన్ చేయడానికి పట్టే టైంని టైం పీరియడ్ అంటాం. ఆ టైం పీరియడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 seconds ఉంది అనుకోండి. నెక్స్ట్ టైం కూడా 4 secondsే ఉంటుంది, నెక్స్ట్ టైం కూడా 4 secondsే ఉంటుంది. అంటే వీటిలన్నిటిల్లో టైం పీరియడ్స్ అనేవి కాన్స్టెంట్గా ఉంది. అలాంటప్పుడు వాటి మోషన్స్ని ఏమనొచ్చు అంటే పీరియాడిక్ మోషన్ అనొచ్చు అనమాట. సో ఎస్హెచ్ఎంలో ఉంది, సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఏదైనా ఒక బాడీ ఉంది అంటే ఫస్ట్ కండిషన్ పీరియాడిక్ మోషన్లో ఉండాలి. సెకండ్ కండిషన్ టు అండ్ ఫ్రో మోషన్ అయి ఉండాలి. టు అండ్ ఫ్రో మోషన్ అంటే వెళ్ళి రావడం. వెళ్ళి రావడం అంటే అదే పాత్రలో వెళ్ళాలి, అదే పాత్రలో రావాలి. ఇప్పుడు ఎర్త్ ఉంది, వెళ్తుంది, మళ్ళా అదే పాత్రలో వెనక్కి రావట్లేదు. సో ఒకే డైరెక్షన్లో తిరుగుతుంది. సో ఇట్స్ నాట్ ఏ టు అండ్ ఫ్రో మోషన్. అదే సింపుల్ పెండులం చూసారనుకోండి, వెళ్ళిన దారిలోనే మళ్ళీ వెనక్కి వస్తుంది. కాబట్టి దీన్ని టు అండ్ ఫ్రో మోషన్ అనొచ్చు. ఈ టు అండ్ ఫ్రో మోషన్ సాటిస్ఫై చేస్తుంది కాబట్టి సింపుల్ పెండులం ఎస్హెచ్ఎంలో ఉండే అవకాశం ఉంది. అయితే ఎస్హెచ్ఎంలో ఉండాలంటే ఈ థర్డ్ కండిషన్ కూడా సాటిస్ఫై అవ్వాలి. థర్డ్ కండిషన్ ఏంటి అంటే యాక్సలరేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి సార్? యాక్సలరేషన్ అంటే మీకు కొద్దిగా అవగాహన ఉండొచ్చు. ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటంటే దీన్ని మీన్ పొజిషన్ అంటాం. ఈ లైన్ ఉంది చూడండి, ఇదంతా కూడా మీన్ పొజిషన్ అంటాం. ఈ మీన్ పొజిషన్ నుంచి ఇప్పుడు పార్టికల్ ఎక్కడైతే ఉందో అక్కడ వరకు ఒక పెర్పెండిక్యులర్ లైన్ డ్రా చేసామనుకోండి, దీనికి మీన్ పొజిషన్ లైన్కి, అప్పుడు ఆ షార్టెస్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ మీన్ పొజిషన్ టు
ఆ పార్టికల్ ఎక్కడైతే ఉందో పార్టికల్ అక్కడ వరకు ఉండే డిస్టెన్స్ని మనం డిస్ప్లేస్మెంట్ అంటాము. అయితే ఈ క్వశ్చన్లో డిస్ప్లేస్మెంట్ని వై అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాడు. ఓకే, అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పార్టికల్ ఇక్కడ ఉంది అనుకోండి, అప్పుడు ఇది డిస్ప్లేస్మెంట్ అవుతుంది, ఇది వైఏ. అలా పార్టికల్ ఇక్కడ ఉంది అనుకోండి, ఇది డిస్ప్లేస్మెంట్ అవుతుంది, ఇది వైఏ. సో పార్టికల్ డిస్ప్లేస్మెంట్స్ అన్నిట్లోని లార్జెస్ట్ డిస్ప్లేస్మెంట్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిస్ప్లేస్మెంట్ 5 సెంటీమీటర్స్, నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ 7 సెంటీమీటర్స్, నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ 9 సెంటీమీటర్స్ అని అనుకోండి. అన్నిట్లోనే హయ్యెస్ట్ డిస్ప్లేస్మెంట్ ఉంది కదా, దీనికే ఒక పేరు ఉంది ఈ డిస్ప్లేస్మెంట్కి. దీన్ని ఏమంటారంటే యాంప్లిట్యూడ్ అంటారు. యాంప్లిట్యూడ్ ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఈ యాంప్లిట్యూడ్ని క్యాపిటల్ ఏతో రిప్రజెంట్ చేస్తాం జనరల్గా. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఒక పార్టికల్ సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఉంది అంటే ఈ 3 కండిషన్స్ని సాటిస్ఫై చేస్తే సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఉన్నట్టు. ఓకే, నెక్స్ట్ది ఈ ప్రొజెక్షన్ కూడా సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఉందని మనం ఎలా ప్రూవ్ చేస్తాం? జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్కిల్ తీసుకున్నాను, ఇదొక డయామీటర్ ఎక్స్ డాష్, ఇదొక డయామీటర్ వై డాష్. ఇప్పుడు పార్టికల్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుంది అని అనుకుందాం. ఓకే, పార్టికల్ ఇక్కడికి వచ్చే సమయానికి ఈ వై డాష్ అనే ఈ డయామీటర్ మీద దాని యొక్క ప్రొజెక్షన్ ఇక్కడ ఉంటుంది. సో పార్టికల్ ఇక్కడ ఉన్నప్పుడు ఇనీషియల్గా ఇక్కడ ఉంటుంది. సో పార్టికల్ మీన్ పొజిషన్ అంటాం. ఈ మీన్ పొజిషన్ నుంచి ఇలా అటు పైకి కిందకి వైబ్రేట్ చేస్తుంది కదా. సో ఈ ప్రొజెక్షన్ జాగ్రత్తగా వినండి. ఈ ప్రొజెక్షన్ మీన్ పొజిషన్ నుంచి ఇక్కడ వరకు చేసిన ఈ డిస్టెన్స్, షార్టెస్ట్ డిస్టెన్స్నే మనం డిస్ప్లేస్మెంట్ అని అంటాం. ఈ డిస్ప్లేస్మెంట్ వై అన్నమాట. యాక్చువల్లీ పార్టికల్ ఇక్కడ పి అనే పొజిషన్ దగ్గరికి వచ్చింది అని అనుకుందాం. కొంత టైం తర్వాత ఆ పి అనే పొజిషన్ దగ్గరకు వచ్చినప్పుడు ఈ రేడియస్ వెక్టార్ ఎంతైతే యాంగిల్ చేసిందో అంతే యాంగిల్ ఈ ప్రొజెక్షన్ కూడా ఇక్కడ పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేసామనుకోండి, ఈ డయామీటర్కి పర్పెండిక్యులర్గా ఇలా చేసామనుకోండి, ఈ లైను ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎంత యాంగిల్ ఉందో ఇక్కడ అంతే యాంగిల్ ఉంటుందన్నమాట. అయితే జాగ్రత్తగా వినండి. ఇప్పుడు పార్టికల్ ఈ డిస్ప్లేస్మెంట్కి ఒక ఈక్వేషన్ ఉందన్నమాట. ఏంటంటే y ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ. ఏంటి ఆ ఈక్వేషన్? y ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ. ఇక్కడ ఒమేగా అంటే ఏంటి? ఒమేగాని ఏమంటారంటే యాంగులర్ వెలాసిటీ అని పిలుస్తారు. యాంగులర్ వెలాసిటీ అంటే ఏంటో ఒకసారి చెప్తాను చూడండి. యాంగులర్ వెలాసిటీ అంటే జనరల్గా ఏదైనా ఒక బాడీ స్ట్రైట్ లైన్లో వెళ్తుంది అనుకోండి. స్ట్రైట్ లైన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరకు రీచ్ అయింది. ఇలా వచ్చినప్పుడు ఎంతైతే స్ట్రైట్ లైన్లో వచ్చిందో ఆ డిస్ప్లేస్మెంట్ ఉంటుంది కదా, ఆ డిస్ప్లేస్మెంట్ని మనం లీనియర్ డిస్ప్లేస్మెంట్ అని అంటాం. ఎందుకంటే ఇది లీనియర్ మోషన్లో ఉంది కాబట్టి, స్ట్రైట్ లైన్ మోషన్లో ఉంది కాబట్టి. ఈ లీనియర్ డిస్ప్లేస్మెంట్ చేయడానికి ఎంతైతే టైం తీసుకుందో ఆ టైంతో డిస్ప్లేస్మెంట్ బై టైంని మనం ఏమంటాం అంటే లీనియర్ వెలాసిటీ అని పిలుస్తాం. దీన్ని జనరల్గా v బార్తో రిప్రజెంట్ చేస్తాం. మనం డిఫరెన్షియల్ ఫార్మ్లో తీసుకున్నాం అనుకోండి, ds/dt అని పిలుస్తాం అనమాట. సో లీనియర్ వెలాసిటీ అంటే ds/dt. అలాగే ఒక పార్టికల్ కనుక యాంగులర్ మోషన్ చేస్తుంది అనుకోండి, అంటే సర్క్యులర్ మోషన్ లాంటిది చేస్తుంది. ఇప్పుడు పార్టికల్ ఇనీషియల్గా ఇక్కడ ఉంది. సో సర్టెన్ డిస్టెన్స్ తర్వాత, సర్టెన్ టైం తర్వాత ఏ నుంచి బీకి రీచ్ అయ్యింది అనుకోండి, సమ్ టైం dt టైంలో. ఓకే, టైం అంటే t సెకండ్స్. ఇక్కడ బి దగ్గర కూడా ఒక రేడియస్ డ్రా చేశారనుకోండి, ఇది చేసే ఈ రేడియస్ చేసే ఈ యాంగిల్నే మనం ఏమంటామంటే యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అని అంటాం. ఇక్కడైతే లీనియర్ డిస్ప్లేస్మెంట్ మీటర్స్లో మెజర్ చేస్తే, ఇక్కడ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ రేడియన్స్లో మెజర్ చేస్తాం. రేడియన్స్ గుర్తుపెట్టుకోవాలి, రేడియన్స్.
యాంగులర్ డిస్ప్లేస్మెంట్ని టీటా లేదా డీటీటాతో రిప్రజెంట్ చేస్తాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పార్టికల్ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు యాంగులర్ డిస్ప్లేస్మెంట్ బై టైం అంటే డిటి ఈజ్ నథింగ్ బట్ యాంగులర్ వెలాసిటీ. సో పార్టికల్ యాంగులర్ మోషన్ చేస్తూ ఉన్నప్పుడు యాంగులర్ వెలాసిటీని మనం కన్సిడర్ చేసుకోవాలి. యాంగులర్ వెలాసిటీ ఫార్ములా ఏంటంటే dθ బై dt. సో దీన్ని రేడియన్ పర్ సెకండ్స్లో మెజర్ చేస్తాం యాంగులర్ వెలాసిటీ. ఓకే, ఇప్పుడు మనం ఆ యాంగులర్ వెలాసిటీ ఒమేగా టీ ఎందుకు రాసుకున్నాం టీటా బదులు సైన్ టీటా రాయాలి కదా అని మీకు డౌట్ రావచ్చు. ఒమేగాని నేను ఇక్కడ టీటా బై టీ అని రాసుకోవచ్చు కదా, dθ బై dt అండి. సో టీటాని ఏమని రాసుకోవచ్చు, ఒమేగా టీ అని రాసుకోవచ్చు. సో టీటా ప్లేస్లో వాళ్ళు ఒమేగా టీ అని ఇచ్చారు. ఓకే, సో యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ. ఇప్పుడు మనం ఏంటంటే పీరియాడిక్ మోషన్లో ఉందని ప్రూవ్ చేయాలి. ఎస్హెచ్ఎంలో ఉంది అని ప్రూవ్ చేయాలంటే పీరియాడిక్ మోషన్లో ఉంది అని ప్రూవ్ చేయాలి. అట్ ది సేమ్ టైం టు అండ్ ఫ్రో మోషన్ అని చెప్పాలి. అట్ ది సేమ్ టైం యాక్సలరేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్ అని చెప్పాలి. సో ఆ కండిషన్ అన్నీ దేనికి చెప్పాలి, ఈ ప్రొజెక్షన్కి చెప్పాలి. చూడండి, ఇప్పుడు ఈ పార్టికల్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో తిరుగుతుందని క్వశ్చన్లో ఇచ్చేసాడు. యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో ఏదైనా తిరుగుతుంది అనుకోండి, టైం పీరియడ్ కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే ప్రతిసారి అదే టైంలో ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. అండ్ లీనియర్ స్పీడ్ కాన్స్టెంట్గా ఉంటుంది, స్పీడ్ కాన్స్టెంట్గా ఉంటుంది, లీనియర్ స్పీడ్. అండ్ యాంగులర్ వెలాసిటీ కాన్స్టెంట్గా ఉంటుంది. యాంగులర్ వెలాసిటీ అనేది ఎలా కనుక్కుంటాం, యాంగులర్ డిస్ప్లేస్మెంట్ బై టైం. కానీ ఇది ఒక వెక్టార్ క్వాంటిటీ, వెక్టార్కి డైరెక్షన్ ఉంటుంది కదా, ఆ డైరెక్షన్ ఎలా ఉంటుందంటే ఎలాంగ్ ది యాక్సిస్ ఉంటుందన్నమాట. సో అందుకని పార్టికల్ ఇలా తిరుగుతున్నా, ఎక్కడ తిరుగుతున్నా సరే దానికి యాంగులర్ వెలాసిటీ యాక్సిస్ మీద ఉంటుంది. కాబట్టి యాంగులర్ వెలాసిటీ డైరెక్షన్ మారదు, కాబట్టి యాంగులర్ వెలాసిటీ కాన్స్టెంట్గా ఉంటుంది. యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అని క్వశ్చన్లో ఇచ్చేసాడు. యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో ఇవన్నీ కాన్స్టెంటే. అయితే ఇప్పుడు మనం ఏమని ప్రూవ్ చేయాలి అంటే ఈ పార్టికల్ పీరియాడిక్ మోషన్లో ఉందని క్లియర్గా తెలుస్తుంది. ఏంటంటే టైం పీరియడ్ కాన్స్టెంట్. ఇది ఇంతే టైంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తిరిగి రావడానికి ఒక 5 సెకండ్స్ పట్టింది అనుకోండి, ఈ ప్రొజెక్షన్ కూడా ఇలా పైకి వెళ్ళి కిందకి వెళ్ళి వచ్చేస్తుంది, ఇక్కడికి వచ్చేస్తుంది మెయిన్ పొజిషన్. అంటే 5 సెకండ్స్లో. నెక్స్ట్ టైం కూడా 5 సెకండ్స్ ఉంటుంది యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ కాబట్టి. సో నెక్స్ట్ టైం కూడా ప్రొజెక్షన్కి సేమ్ అంతే టైం పడుతుంది. సో టైం పీరియడ్ కాన్స్టెంట్ కాబట్టి పీరియాడిక్ మోషన్. అండ్ ఈ పార్టికల్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈ ప్రొజెక్షన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇది పైకి వెళ్ళి కిందకు వచ్చి మళ్ళీ ఇక్కడికి వస్తుంది. అంటే ప్రతిసారి అదే పాత్లో టు అండ్ ఫ్రో చేస్తుందన్నమాట. సో సెకండ్ కండిషన్ కూడా సాటిస్ఫై అయిపోయింది. ఇక థర్డ్ కండిషన్ ఏం ప్రూవ్ చేయాలి మనం, యాక్సలరేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మైనస్ డిస్ప్లేస్మెంట్. ఓకే, యాక్సలరేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్ అని చెప్పాలి. డిస్ప్లేస్మెంట్ అండ్ యాక్సలరేషన్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి అని చెప్పాలన్నమాట. సో దానికోసం నేను డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ తీసుకున్నాను. ఈ ఈక్వేషన్ని మీరు గుర్తుపెట్టుకోండి, y ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ. ఇప్పుడు మనకి యాక్సలరేషన్ కావాలి అంటే వెలాసిటీ కావాలి ఫస్ట్. సో వెలాసిటీ తెలిస్తే అప్పుడు యాక్సలరేషన్ కనుక్కోవచ్చు. వెలాసిటీ కావాలనుకోండి ఫార్ములా ఏంటి, డిస్ప్లేస్మెంట్ బై టైం. అయితే ఇక్కడ మనం డిఫరెన్షియేషన్ చేయాలి, dy బై dt. సో d బై dt ఆఫ్ y ప్లేస్లో ఏమని రాసుకోవచ్చు, ఏ సైన్ ఒమేగా టీ. గుర్తుపెట్టుకోండి అమ్మా, డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ థీటా ఏమవుతుందంటే కాస్ థీటా అవుతుంది, కాస్ ఒమేగా టీ. ఇక్కడ ఏ అనేది కాన్స్టెంట్, మళ్ళీ ఒమేగా టీని కూడా డిఫరెన్షియేషన్ చేయాలి. మనం చేస్తే మీకు మ్యాథ్స్లో చెప్తారు, ఒమేగా టీని చేసేటప్పుడు ఒమేగా వస్తుందన్నమాట. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ ఒమేగా టీ గివ్స్ ఒమేగా. సో వెలాసిటీకి ఈక్వేషన్ వచ్చింది మనకి. దీన్ని కూడా మీరు ఎగ్జామ్లో ఇలా బాక్సుల కింద పెడితే కరెక్షన్ చేసే వాళ్ళకి ఈ బాక్సులు చూడగానే మీకు ఈ సబ్జెక్ట్ మీద, ఈ టాపిక్ మీద అవగాహన ఉంది అని వాళ్ళు టిక్ మార్క్ చేస్తారు. ఓకే, అయితే మనకు కావాల్సింది ఏంటంటే యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు ఓకే dv బై dt డిఫరెన్షియేషన్, వెలాసిటీ బై టైం
or difference in velocity by time is nothing but acceleration. సో యాక్సలరేషన్ కావాలి కాబట్టి డిఫరెన్షియేషన్ చేద్దాం. డి బై డిటి ఆఫ్ వెలాసిటీ ఏమని వచ్చింది మనకి, ఏ ఒమేగా కాస్ ఒమేగా టీ. అయితే కాస్ని డిఫరెన్షియేషన్ చేస్తే మనం ఏ ఒమేగా ఇక్కడ ఎలా రాసుకుందాం, కాస్ని డిఫరెన్షియేషన్ చేసామనుకోండి మైనస్ సైన్ వస్తుంది అనమాట, మైనస్ సైన్ ఒమేగా టీ వస్తుంది. అయితే మళ్ళీ ఒమేగా టీని డిఫరెన్షియేషన్ చేస్తే ఇంకొక ఒమేగా వస్తుంది కాబట్టి ఇక్కడ ఒమేగా ఇంటూ ఒమేగా ఏమవుతుందంటే ఒమేగా స్క్వేర్ అవుతుంది. సో దిస్ ఈజ్ యాక్సలరేషన్ ఈక్వేషన్. యాక్సలరేషన్ ఈక్వేషన్ ఏమని వచ్చిందంటే మైనస్ ఏ ఒమేగా స్క్వేర్ సైన్ ఒమేగా టీ. ఓకే, దీని నెక్స్ట్ స్టెప్లో మనం ఏం రాసుకుంటాం అంటే యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ ముందు రాసిస్తున్నాను. చూడండి అమ్మా, ఏ సైన్ ఒమేగా టీ ప్లేస్లో ఏమని రాసుకోవచ్చు, ఏ సైన్ ఒమేగా టీ ప్లేస్లో ఏమని రాసుకోవచ్చు, వై రాసుకోవచ్చు. సో ఇక్కడ ఏ సైన్ ఒమేగా టీ ప్లేస్లో వై రాశాను, మనకు ఒక ఈక్వేషన్ వచ్చింది. ఏమని వచ్చిందంటే ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ వై. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ పార్టికల్ క్వశ్చన్లో ఇచ్చేశాడు. ఎలా తిరుగుతుందంటే యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో తిరుగుతుంది. యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో ఏం కాన్స్టెంట్, టైం పీరియడ్, వెలాసిటీ అండ్ ఒమేగా, యాంగులర్ వెలాసిటీ కాన్స్టెంట్. కాబట్టి ఇదంతా కాన్స్టెంట్ అనమాట, ఒమేగా స్క్వేర్. ఓకే, సో కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు ఉందనుకోండి, ఆ రెండింటి బదులు ఎక్కడ ఏమని రాసుకోవచ్చు అంటే ప్రపోర్షనాలిటీ అని రాసుకోవచ్చు. సో ఏ ఈజ్ ప్రపోర్షనల్ టు మైనస్ వై, దిస్ ఈజ్ వాట్ వీఆర్ రిక్వైర్. సో ఏ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మైనస్ వై అంటే థర్డ్ కండిషన్ కూడా మనం సాటిస్ఫై చేసేసాం. సో ప్రొజెక్షన్ థర్డ్ కండిషన్ కూడా సాటిస్ఫై చేసింది కాబట్టి ఈ ప్రొజెక్షన్ ఎస్హెచ్ఎంలో ఉంది అని చివరిలో రాస్తాం అన్నమాట. ఓకే, సో స్టూడెంట్స్ ఇప్పుడు నేనేం చెప్తానంటే ఈ క్వశ్చన్ కనుక మీకు ఎగ్జామినేషన్లో ఇస్తే ఫస్ట్ మీరు ఎస్హెచ్ఎం అంటే ఏంటో రాయాలి. ఎస్హెచ్ఎం అంటే ఏంటి, ఎస్హెచ్ఎం అంటే పీరియాడిక్ మోషన్ అవ్వాలి, టు అండ్ ఫ్రో మోషన్ అవ్వాలి, అండ్ యాక్సలరేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్ అవ్వాలి. అవే సెంటెన్సెస్ కింద రాయండి మీరు. సో ద పీరియాడిక్ మోషన్ ఇన్ విచ్ ఏ పార్టికల్ మూవ్స్ టు అండ్ ఫ్రో అబౌట్ ఏ ఫిక్స్డ్ పాయింట్ సచ్ దాట్ its acceleration is directly proportional to its displacement and the direction of acceleration is opposite to direction of displacement అని చెప్తే కనుక అక్కడ మీకు డెఫినేషన్ వచ్చేసినట్టే ఎస్హెచ్ఎం. తర్వాత ఏంటంటే ఎస్హెచ్ఎంలో ఉన్నప్పుడు యాక్సలరేషన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మైనస్ వై అని రాస్తారు కదా. నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రొజెక్షన్ సర్క్యులర్ మోషన్లో ఉంది అని చెప్పడం కోసం డయాగ్రామ్ తీసుకుని అక్కడ చెప్తాం. మనం ఏమేమి చెప్తామంటే డయాగ్రామ్లో కన్సిడర్ ఏ పార్టికల్ ఆఫ్ మాస్ ఎం ఈజ్ మూవింగ్ ఇన్ యూనిఫామ్ సర్క్యులర్ పాత్ ఎలాంగ్, ఏం రాస్తారు ఇక్కడ మీరు ఎక్స్ అని పెట్టుకుంటారు, ఇక్కడ వై అని పెట్టుకుంటారు, ఇక్కడ ఎక్స్ డాష్ అని పెట్టుకుంటారు, ఇక్కడ వై డాష్ అని చెప్తారు. సో ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుంది కాబట్టి రాస్తారు. సో ఆఫ్టర్ సమ్ టైమ్ ద పార్టికల్ పొజిషన్ ఈజ్ ఎట్ పి అని రాస్తారు. సో ఇలా ఒక డయామీటర్ రాస్తారు. ఓకే, డయామీటర్ మీద దాని ప్రొజెక్షన్ ఎక్కడుంది అంటే ఎన్ అని పెట్టండి. సో లెట్ ఎన్ బి ద ప్రొజెక్షన్ ఆఫ్ పి ఆన్ డయామీటర్. ఓకే, ఈ ప్రొజెక్షన్ కదా ఇది. ఇప్పుడు ఇనీషియల్గా పార్టికల్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఓ అని పెట్టుకోండి. పార్టికల్ ఇక్కడ ఉంది, ప్రొజెక్షన్ ఇక్కడ ఉంది ఇనీషియల్గా. సో ఈ ఓ నుంచి ఎన్ వరకు ఉండే ఈ డిస్టెన్స్ని డిస్ప్లేస్మెంట్ వై అని అనుకోండి. తర్వాత ఇక్కడ ఒక యాంగిల్ మెన్షన్ చేయండి, అదే యాంగిల్ ఇక్కడ మెన్షన్ చేయండి. ఇక్కడ రాయండి. మీరు ఏం చేస్తారంటే ఎగ్జామ్లో ఇచ్చినప్పుడు, సో సపోజ్ ద పార్టికల్ ఈజ్ మూవింగ్ అలాంగ్ ఏ సర్క్యులర్ పాత్ ఇన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. తర్వాత ఇఫ్ ద పార్టికల్ పొజిషన్ ఈజ్ ఎట్ పి ఆఫ్టర్ time t seconds, if the particle position is p at p, then its projection on diameter is n. Okay, then y is the displacement అని రాసి తర్వాత ఏం చేస్తారంటే ఇఫ్ ద పార్టికల్ మూవ్స్ ఫ్రమ్ x to y, then the projection moves from O to n.
If the particle moves from y to x dash, then the projection moves from y to o. If the particle moves from x dash to y dash, then the projection moves from o to y dash. If the particle moves from y dash to x, then the projection moves from y dash to o. ఇలా రాసి దెన్ ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద పార్టికల్ అని రాయండి. రాసిన తర్వాత y ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ అని రాస్తారు డిస్ప్లేస్మెంట్. ఆ తర్వాత మీరు వెలాసిటీ క్యాలిక్యులేట్ చేస్తారు. వెలాసిటీ అంటే డివై బై డిటీ. డివై బై డిటీ ఈజ్ ఈక్వల్ టు ఇందాక మనం అనుకున్నాం కదా, సైన్ చేస్తే కాస్ వస్తుంది, కాస్ ఒమేగా టీ. ఇక్కడ ఏమొస్తుందంటే ఏ ఒమేగా వస్తుంది. తర్వాత నెక్స్ట్ స్టెప్లో వెలాసిటీ అయిపోయిన తర్వాత యాక్సలరేషన్ క్యాలిక్యులేట్ చేయండి. యాక్సలరేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? డివి బై డిటీ. సో డివి బై డిటీ అంటే దీన్ని డిఫరెన్షియేషన్, వెలాసిటీని డిఫరెన్షియేషన్ చేస్తే మనకేమొస్తుందిరా అంటే మైనస్ సైన్ ఒమేగా టీ అని వస్తుంది. కాస్ని డిఫరెన్షియేషన్ చేస్తే మైనస్ సైన్ ఒమేగా టీ. ఆ తర్వాత ఇక్కడ ఏ ఒమేగా ఆల్రెడీ ఉంది, మళ్ళా ఒమేగా టీని డిఫరెన్షియేట్ చేస్తే ఒమేగా స్క్వేర్ అవుతుంది. సో యాక్సలరేషన్ ఫార్ములా మైనస్ ఏ ఒమేగా స్క్వేర్ సైన్ ఒమేగా టీ. ఆ తర్వాత యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ యాస్టీస్గా పెట్టుకోండి, ఒమేగా స్క్వేర్ అని రాసుకోండి. తర్వాత ఏ సైన్ ఒమేగా టీ ప్లేస్లో వై అని రాయొచ్చు కాబట్టి ఈ స్టెప్ రాయండి. ఆ తర్వాత ఇది యూనిఫామ్ యాజ్ ద పార్టికల్ ఈజ్ మూవింగ్ ఇన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్, సో ఒమేగా ఈజ్ కాన్స్టెంట్ అని రాసి ఏ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మైనస్ వై అని రాసేసి క్వశ్చన్లో షో దట్ అని ఉంటుంది. షో దట్ ద ప్రొజెక్షన్ ఆఫ్ ఏ అని స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ షో దట్ అనే వర్డ్స్ తీసేసి రిమైనింగ్ క్వశ్చన్ ఏమైతే ఉందో అది చివరిలో రాసేయండి. ఏమని ఉంటుంది రిమైనింగ్ క్వశ్చన్? ద మోషన్ ఆఫ్ ప్రొజెక్షన్ ఆఫ్ ఏ పార్టికల్ పెర్ఫార్మింగ్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ ఆన్ ఎనీ డయామీటర్ ఈజ్ సింపుల్ హార్మోనిక్ అని ఉంటుంది. ఐ థింక్ మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఈ క్వశ్చన్ మీకు అర్థమైతే కనుక స్టూడెంట్స్ మీరు షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మొత్తం మన స్టేట్లో ఉన్న మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైతే ఉన్నారో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ వాళ్ళందరికీ దయచేసి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.